హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులలో విజయాన్ని సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మీకు బాగా కలిసి వస్తాయి. తప్పకుండా వారి సలహాలు తీసుకోండి. సొంత నిర్ణయాల వలన కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే పనులను మధ్యలోనే ఆపివేశారో ఆ పనులకు పూర్వ వైభవం అనేది సంతరించుకుంటుంది. అలాగే పోయిన ఉద్యోగం కూడా తిరిగి పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారు అధిక లాభాలను గడిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను అనూహ్యంగా దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. శుభవార్తలు కూడా వింటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత ఉంది. వైద్య రంగం వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అవార్డులు, రివార్డులు కూడా దక్కవచ్చు. ఇక వృషభ రాశి వారు ఎవరైతే ముఖ్యమైన కార్యక్రమాలను ఈరోజు ప్రారంభిస్తారో అవి సకాలంలో పూర్తవుతాయి. ఆత్మీయుల సలహాలు మాత్రం ఈరోజు మీకు బాగా ఉపకరిస్తాయి. ఇక మీ మాటకు మరింత గౌరవం లభిస్తుంది. నూతన వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సమస్యలు తీరిపోయే రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా లబ్ధి అనేది చేకూరుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రగతిదాయకంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, పరిశోధకులకు విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు అన్నింటా ఈరోజు విజయమే. మహిళలకు కుటుంబంలో ఊహించని ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు నరసింహస్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.